వేరే ఆప్. ఓకే. హరే కృష్ణ థ్యాంక్ యూ సో ప్రభుజీ, మచ్. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే ప్రభుజీ, దండవత్ కృష్ణ. ప్రణామాలు. हरे చాలా कृष्ण రోజుల తర్వాత प्रभु जी दंडवत प्रणाम। జయ శ్రీల కృష్ణ ప్రభుపాద్ हरे ప్రభుజీ కి. कृष्ण దండవత్ प्रभु जी ప్రణామాలు. दंडवत కృష్ణ प्रणाम। ప్రభుజీ దండవ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ ప్రభుజీ దండవ దండవత్ ప్రణామం. ప్రణామ్. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ. దండవత్ ప్రణామాలు, చాలా రోజుల హరే తర్వాత కృష్ణ. వచ్చారు. హరే కృష్ణ. हरे హరే कृष्ण కృష్ణ प्रभु जी ప్రభుజీ. दंडवत प्रणामाल प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ దండవత్ ప్రణామం, చాలా రోజులకు వచ్చారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. అందరు బాగున్నారా? ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఏంటి? బాగున్నాం ప్రభుజీ, అందరం చాలా మంది జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓకే, ఇంకా ఈరోజు ఇంకా టైం ఆసనం అవ్వలేదు అనుకుంటా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓకే, స్టార్ట్ చేద్దామా మనం. ఓం జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనా శలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే. నమాచార్యపదాయ నితాయ కృపాప్రదాయినే గౌరకథాధమదాయ నగరగ్రామతారిణి. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం, చాలా రోజులకు వచ్చారు ప్రభు. హరే కృష్ణ ప్రభు హరే దండవత్ కృష్ణ. ప్రణామ్ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. గురుగారు కృష్ణ ఎలా ఉన్నారు ప్రభుజీ చాలా ప్రభుజీ? దండవత్ కాలానికి ప్రణామం. దర్శనమైంది ప్రభుజీ. హరే బుధారాజు కృష్ణ ఎలా ఉన్నారు ప్రభుజీ ప్రభుజీ? దండవత్ ప్రణామాలు. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ఓకే, దండవత్ ప్రణామం. ఓకే, प्रभु जी को మిమ్మల్ని నేనేం వదిలిపెట్టను. जी గమ్లా చాలా దర్శనం పట్టుకుంటాను. ప్రభు జీ। ప్రభుజీ. ప్రభు జీ చాలా రోజులైంది हरे ప్రభు జీ कृष्ण మీరు प्रभु రాక। दंडवत प्रणाम प्रभु। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। నేను కూడా మిమ్మల్ని చూడడం ప్రభుజీ. చాలా మళ్ళీ అనుకుంటున్నాం। కాకపోతే ఏప్రిల్ నుంచి వీలు అవ్వకపోవచ్చు, లేదంటే మార్చి నుంచి వీలు అవ్వకపోవచ్చు. ఒక 2 నెలలు 3 నెలలు మళ్ళీ తర్వాత కలుస్తూనే ఉంటాను. ఈ నెల ఇంకా మనకి ఇంకా 5-6 క్లాసెస్ ఉన్నాయి. ఆహో. ఉమ్. గురుమహారాజు ఎలా ఉన్నారు ప్రభుజీ? గురుమాస్ బాగున్నారు. మీరు ఎలా ఉంది? మీ భక్తి ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ఇంక్రీజ్ ప్రభు అయిందా? जी చలికాలం दंडवत ఇంకా प्रणाम। లేదా? అయిపోయింది, చలికాలం అయిపోయింది, మామూలు వచ్చేసింది. హరే భక్తి కృష్ణ ఇంక్రీజ్ అయిందా ప్రభుజీ లేదా? దండవత్ ప్రభుజీ ప్రణామం. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. इंक्रीज అవుతుంది అక్కడ ప్రభు. ఇంకా మీ చలిగా బ్లెస్సింగ్స్. ఉందా ప్రభుజీ? లైట్ గా ఉంది ఈ రోజు కొద్దిగా. ఓకే, ఇక్కడ మన బాగా ఎండలు వచ్చేసినాయి. మంచిది. ఓకే, సో మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. విజయ ఏకాదశి. హరే కృష్ణ. ఇంకోటి, ఈరోజు మనం భగవద్గీత గురించి కూడా మాట్లాడుకుందాం. భగవద్గీత శ్లోకం వచ్చేసి ఫస్ట్ చాప్టర్లో, అంటే మొదటి అధ్యాయంలోని 20వ శ్లోకం అన్నమాట. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఐ అన్మ్యూట్ చేశాను అందరినీ. అత వ్యవస్థితాన్ దృష్ట్వా రాత్రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శాస్త్ర సంపాతే
ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహమా మహీపతే మహీపతే ఋషికేశం. ఓకే, యాక్చువల్గా ఈ అంటే మనం రోజు చదువుకునేటప్పుడు అర్థాలు, ఈ తాత్పర్యము అంటే ఇవన్నీ చదువుకోవాలి. రోజు ఏమవుతుందంటే మనకి ఈ అర్థాలు చదువుకోవటం ద్వారా ఇంకా చాలా నిశితంగా అర్థమవుతుంది మనకి భగవద్గీత గురించి కూడా. మనం చదవట్లేదు ఇప్పుడు. కాకపోతే మనం రోజువారీ ఇంట్లో చదువుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఈ అర్థాలు కూడా చదువుకోవాలన్నమాట. అర్థాలు చదువుకోవటం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ శ్లోకం ఈరోజు దేని గురించి చెప్పబోతుందని కూడా మనకి అవగాహన అనేది ఉంటుందన్నమాట. ఇంకోటి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి కూడా అవకాశం దొరుకుతుంది అర్థాలు మాట్లాడుకోవటం ద్వారా. సో అయితే అనువాదము ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు చూద్దాం మనం. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజమున కూర్చోబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడియున్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ వాక్యములు పలికిన. అయితే మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ మొదటి అధ్యాయంలో ఇంతకుముందు కూడా చదువుకున్నాం చాలాసార్లు. మళ్ళీ యాక్చువల్గా ఇక్కడ ఏంది మనకి ఏం జరుగుతుందండి? కురుక్షేత్రంలో ఉన్నారు యుద్ధం కోసం, అదే కదా. సో మనకేం చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు అంటే, మనం ఈ శ్లోకంలో ఏం నేర్చుకోవచ్చు అంటే, కపిధ్వజుడు అంటే ఎవరు? విల్లు ఎత్తుకున్నాడు, మరి ధృతరాష్ట్రులను చూశాడు, మాట్లాడటం ప్రారంభించాడు. అయితే ఇది బాహ్యంగా యుద్ధానికి సిద్ధత, కానీ మనకి ప్రభుపాదుల వారు భావంలో ఏం చెప్పారు? ఇది మానవ మోహానికి ఆరంభం అని చెప్తున్నారు, అంతే కదా. మనకి ఇక్కడ కపిధ్వజ అంటే ఎవరండి? హనుమంతుడు. హనుమంతుడు పతాకం యొక్క ఆధ్యాత్మిక అర్థం అనమాట. పతాకంపై ఉన్నారు హనుమంతుడు. అర్జునుని రథంపై హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడితో పాటు ఇంకెవరున్నారు? సాక్షాత్తు కృష్ణ ఉన్నారనమాట. హనుమంతుడు ఎవరైనా పరమభక్తుడు, మరియు నిర్భయుడు, శక్తివంతుడు, మరియు భగవద్భక్తికి ప్రతీక. ఇక్కడ లోతైన బోధన ఏంటి మనం అర్థం చేసుకోవాలి? ఏమి ఆయన భగవంతుడు రక్షణలో ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. ఎక్కడైతే భక్తుడు ఉంటారో, ఇప్పుడు చూడండి హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యమవుతుంది మనకి. చూడండి రామాయణం ఉన్నప్పుడు ఏం జరిగింది? రాములు వారు ఉన్నప్పుడు ఆయన సాక్షాత్తు కృష్ణుడు రామావతారంలో ఉన్నప్పుడు అక్కడ హనుమంతుడు వచ్చేసి కృష్ణకి అంటే రాముడికి హెల్ప్ చేశాడు, సహాయం చేశారు. ఇక్కడ కూడా సాక్షాత్తు అర్జునుడికి యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు? రథసారథిగా కృష్ణ పరమాత్మ ఉన్నారు, మరియు జెండాపై కపిధ్వజం ఎవరు ఆక్యుపై చేసి ఉన్నారు? మన యొక్క హనుమాన్. అయితే కృష్ణ రథసారథి హనుమంతుడి పతాకంలో అయినా అతను మోహానికి లోనవుతాడు. అయితే తాత్విక బోధన ఏంటి? భక్తుడైనా కానీ సాధనలో ఉన్నప్పటికీ కానీ ప్రపంచ మాయా ప్రభావం తాత్కాలికంగా కలుగుతుంది. అయితే మనం కృష్ణుడి సాంగత్యంలో ఉన్నాము, కానీ కృష్ణుణ్ణి ధ్యానించి కృష్ణుని యొక్క ధ్యానంలో ఉండాలి మనం. అందుకే ఏం చెప్తారు? దైవయేషి గుణమాయ మమమాయ దురత్యాయ. భక్తుడు పూర్తిగా పడిపోడు, అంతే కదా. భక్తుడు పూర్తిగా పడిపోడు. అయితే మనం ఈ శ్లోకంలో ఏం అర్థం చేసుకోవాలి? అర్జునుడు ధైర్యంగా ఉన్నాడు, కానీ కొద్ది క్షణాలు ఏం కనిపించా? ఆయన చేతులు కంపించటం, గాంధీవం జారిపోవటం. మనకి 30వ శ్లోకంలో ఉంటుంది, శరీరం కంపించటం అంటే గాంధీవం జారిపోయిందని చెప్పేసి దాని గురించి చెప్తారన్నమాట. ఇది ఏం సూచిస్తుంది మనకి? మన బలము, జ్ఞానము, మనస్సు స్థిరంగా లేకపోతే ఇవన్నీ కూడా మనకి పనికిరావు అన్నమాట.
అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, మన బలం భౌతికమైనదైతే అది కూలిపోతుంది, ఆధ్యాత్మిక బలం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలం చేకూర్చుకోవాలి అంటే ఏం చేయాలి మనం? కృష్ణుణ్ణి ప్రసాదించుకోవాలి, కృష్ణుని యొక్క శరణు వేడుకోవాలి, కృష్ణ శరణు వేడుకోవాలి మనం. దృష్ట్వా, ఇక్కడ చూడండి, దృష్ట్వా అని చెప్తున్నారు, చూడటం వల్లే మోహం జరిగింది. అర్జునుడు ఏం చేశాడు? ఆయన సైన్యాన్ని చూశాడు. అతను చూసింది ఏంటి? శత్రువులను కాదు, బంధువులను. అతను శరీర దృష్టితో చూశాడు. ఇదే మోహానికి కారణం. మనకి మనం శరీరం కాదు ఆత్మ ఎక్కడ చెప్తున్నారండి మనం? ఇప్పుడు మనకి 2వ అధ్యాయంలో చూడండి, 13వ శ్లోకంలో ఏం చెప్తున్నాం? మనం శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నాం. అర్జునుడు తాత్కాలికంగా ఆత్మతత్వాన్ని మరిచిపోయాడు. లోతైన ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? జ్ఞానం ఉన్నవారికి అనుభవంలో పరీక్ష వస్తుంది. అయితే అర్జునుడు సాధారణమైన వ్యక్తి కాదు. శ్రీల ప్రభా స్పష్టంగా చెప్తారు, అర్జునుడు ఎవరండి? ఆయన కూడా మహాభక్తుడు, కృష్ణుని యొక్క సకుడు, పరమశ్రేష్ఠుడు. అతని మోహం సాధారణ అజ్ఞానం కాదు మనలాగా. ఇది ఒక లీల. ఎందుకు? మనకి గీతని మనకు అందించటం కోసం. అందుకోసమని 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? 4వ అధ్యాయం తెలుసు కదండి. అక్కడ ఏం చెప్తున్నారు? 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో, ఈ జ్ఞానం పురాతనమైనది కానీ మానవుడు మరచిపోయాడు. అందుకే కృష్ణుడు అర్జునుని ద్వారా మళ్ళీ ఉపదేశించాడు. అయితే కృష్ణుని రథసారథత్వం లోతైన రహస్యం ఏంటి? మనకి ప్రపాదలో ఏం చెప్తున్నాడు? భగవంతుడు పరమేశ్వరుడు అయినప్పటికీ తన భక్తునికి సేవకుడుగా మారాడు. ఏ విధంగా? రథసారథిగా ఉండి. ఇది భక్తి యొక్క మహిమ. అయితే భగవంతుడు ఆయన యజమాని, స్నేహితుడు, మార్గదర్శి, సేవకుడు కూడా. అయితే మనం దీని ద్వారా ఏం అర్థం చేసుకోవాలి? భక్తి ద్వారా భగవంతుణ్ణి ఆకర్షించవచ్చు. ఏ విధంగా ఆకర్షించవచ్చు? భక్తి చేయటం ద్వారా. ఎవరికి భక్తి చేయటం ద్వారా? కృష్ణుడికి చేయటం ద్వారా. ఎవరి ఆధ్వర్యంలో? పరమ గురు ద్వారా భక్తిని చేయటం ద్వారా. ఆ భక్తి ఏది? అనుకూల్యేన కృష్ణానుశీలనం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి కృష్ణునికి అంటే మన భక్తికి అనుకూలంగా మార్చుకోవాలి. ఇక్కడ ఈ యొక్క చాప్టర్ పేరు ఏం చెప్పారు? అర్జున విషాద యోగం. ఎందుకు యోగం అది? మనకి ప్రపాదుల వారి ప్రకారం ఏమవుతుంది? విషాదం కృష్ణుని వైపు నడిపితే అది యోగం. అర్జునుడి దుఃఖం ఏమైంది ఇక్కడ? అతని కృష్ణుని శరణు తీసుకెళ్ళిందా? అది ఏంటి? కార్పణ్య దోషో 2వ అధ్యాయం 7వ శ్లోకంలో చేస్తారు, శిష్యేస్తేహం. అదే గీత ప్రారంభమవుతుంది. శిష్యునిగా అంటే మనకి పరమ గురువు యొక్క ఆధ్వర్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. అది లేనప్పుడు మన జీవితం ఇది అర్థం కాని అయినటువంటి వ్యర్థమైనటువంటి యొక్క మానవ జీవితం. అయితే మానవ జీవితానికి మన జీవితంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ళు, ధర్మ సందేహాలు, ఇవి మన కురుక్షేత్రం ఏంటి? ప్రశ్న ఏంటి? మనము అర్జునులా కృష్ణుని శరణు వెళ్తామా, లేక మనస్సు మాట వింటామా? మనకి అర్జునులా కృష్ణుని యొక్క శరణు వేడుకున్నాం అనుకో, అంతా శుభం భూయాత్ అన్నమాట. లేదనుకో, మనస్సు చెప్పిన మాట వింటే ఏమవుతుంది? అంతా భ్రాంతియే అది. అయితే విల్లు ఎత్తడం అనేది మానవ సంకల్పం. మనం అర్థం చేసుకోవాలి. లోతైన తాత్విక సారాంశం ఏంటంటే ఈ యొక్క శ్లోకంలో విల్లు ఎత్తడం మరియు మానవ సంకల్పం, మోహం రావడం భౌతిక బలహీనత, కృష్ణుని ఉపదేశం దైవిక పరిష్కారం. కృష్ణుడు ఎందుకు ఉపదేశిస్తున్నాడు? ఒక పరిష్కారాన్ని ఇస్తున్నారు. మనకి 18వ అధ్యాయంలో చూసుకుంటే ఏం చెప్తారు? కృష్ణుడు హృదయంలో ఉన్నాడు. హృదయదేశ అర్జున తిష్టతి. మనకి 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాం? ప్రకృతే క్రియమానాని, అంటే మనమే కర్తలమని అనుకుంటాము. మరియు అదే 18వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అంటే శరణాగతి,
నాకు ఎవరైతే శరణు తీసుకుంటారో వాడు. అయితే హనుమంతుడు పతాకంలో ఉన్న కృష్ణుడు రథసారథిగా ఉన్న అర్జునుడు మోహానికి లోనయ్యాడు. ఇది మనకు బోధ ఏమిటంటే కృష్ణుని సన్నిధి సరిపోదు. కృష్ణుని శరణాగతి అవసరం. నేను మళ్ళొకసారి చెప్తున్నాను మీకు. కృష్ణుడి సన్నిధే కాదు, కృష్ణుని యొక్క శరణాగతి అవసరం మనకి. అయితే మనకి మొదటి అధ్యాయం ఎందుకంటే ఈ విషాదం కృష్ణుని వైపు తీసుకెళ్తే యోగం అని చెప్పుకున్నాం ఇందాక. అయితే విషాదం భోగం వైపు తీసుకెళ్తే బంధనం. అయితే ఆధునిక జీవితంలో ఏమవుతుంది మనకి? ఇప్పుడు మనం ఈ యొక్క కురుక్షేత్రంలో ఉన్నాం ఆధునిక జీవితంలో. ఆ కురుక్షేత్రం ఏంటి మనకి? ఉద్యోగమా, ధర్మమా? ఎప్పుడు కూడా ఈ యొక్క ధర్మ సంకటంలో ఉన్నాం మనం, కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఉద్యోగమా, ధర్మం, మళ్ళీ కుటుంబమా, ఆధ్యాత్మిక జీవితమా, సౌకర్యం, నియమం, మమకారమా, సత్యమా? అయితే మన రథసారథి ఎవరు? మనం రథసారథిని మనం గ్రహించగలిగితే మనస్సా, అహంకారమా లేదా కృష్ణుడా అని గ్రహించగలిగితే మనకి సరైన సత్యాన్వేషణ అయినటువంటి మార్గము దొరుకుతుంది. ఆ అన్వేషణ ఏంటి? సత్యం పరం ధీమహి. మనకి భాగవతంలో ఏం చెప్తున్నారు? ఫస్ట్ మనకి శ్లోకంలో సత్యం పరం ధీమహి. ఎందుకు సత్యం పరం ధీమహి? సత్యం, నేను సత్యం రూపంలో ఉన్నాను, సత్యమే నిజమైనది. సత్యం ఎప్పటికీ కూడా నిస్సందేహంగా, నిక్కచ్చిగా ఉంటుంది. అయితే మనకి మయి సర్వాణి కర్మాని సన్నస్తస్య అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? చూడండి, యతో యతో నిశ్చరతి మనః సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క శక్తి గురించి మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఈ శ్లోకం సాదాసీదాగా కనిపిస్తుంది మనకి. అర్జునుడు విల్లెత్తుకున్నాడు, కానీ ఇందులో దాగి ఉన్నది ఏమిటి? మానవ ధైర్యం, మానవ మోహం దైవిక జ్ఞానానికి ఆరంభం. అర్జునుడు మోహానికి లోనవ్వకపోతే మనకు గీత లభించేది కాదు. కొన్నిసార్లు కృష్ణుడు సంక్షోభాన్ని సృష్టిస్తాడు, కానీ అది స్పష్టత కోసం. మనకి జీవిత కురుక్షేత్రంలో మనము వెళ్ళు ఎత్తుకోవచ్చు, కానీ కృష్ణుని మార్గదర్శకత్వం లేకపోతే మనం కూడా అర్జునుడిలా గందరగోళానికి లోనవుతాము. కాబట్టే కృష్ణుని రథసారథిగా స్వీకరించి గీతను మన జీవిత బాణంగా మార్చుకుందాం. ఏమవుతుంది మార్చుకోవటం ద్వారా? మనకు అంతా విజయమే లభిస్తుంది. విజయం. ఈరోజు విజయ ఏకాదశి కూడా. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం? ఓ రాజా, ఆ సమయంలో పాండుకుమారుడైన అర్జునుడు హనుమంతుని పతాకంతో అలంకరించబడిన తన రథంలో కూర్చొని ధృతరాష్ట్రుని కుమారులను చూచి తన ధనస్సును ఎత్తుకొని బాణాలు సంధించుటకు సిద్ధమయ్యాడు. ఓ రాజా, అర్జునుడు అప్పుడు ఋషికేశుడైన కృష్ణుడితో ఈ మాటలు పలికాడు. ఇక్కడ ఋషికేశుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ మళ్ళీ ఋషికేశ అనే పదం ఎందుకు ఉపయోగించబడిందంటే మనకి ప్రారంభంలో కూడా ఋషికేశ పాంచజన్యం అని వచ్చింది కదా. కృష్ణుడు మళ్ళీ ఋషికేశుడుగా సూచించబడ్డాడు. మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం కూడా ఇంతకుముందు, అంటే వేరే వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు ఋషికేశుడు అంటే. అయితే భక్తి అంటే ఋషికేశ సేవనం భక్తి ఉచ్యతే. భక్తి అంటే ఏంటి? మన ఇంద్రియాలతో ఋషికేశుణ్ణి సేవించడం. ఋషికేశుణ్ణి ఇంద్రియాలతో సేవించడం అంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా ఏమైపోతాయండి? కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమైపోయి యొక్క మనస్సును లగ్నం చేసి, మన ఇంద్రియాలను కూడా లగ్నం చేసి కృష్ణుడికి దాసుడు అవ్వటం. కాబట్టే అర్జునుడు కృష్ణుని సేవకుడిగా ఉండటానికి ఉద్దేశింపబడ్డాడు. ఎందుకంటే అతడు భక్తుడు. కృష్ణుడు ఎప్పటికీ అతన్ని భక్తోసి ప్రియోసి, మనకి 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చూసుకుంటే అదే చెప్పేది సంబోధిస్తున్నాడు. నా ప్రియ భక్తుడు, అందుకే
ఈ భగవద్గీత రహస్యాన్ని నీకు చెబుతున్నాను అని చెప్తున్నాడు. ఇది ఒక రహస్యం అంటే అత్యంత గంభీరమైనది. సాధారణ మనిషికి అర్థమవటానికి సాధ్యం పడదు. అందుకే దీన్ని రహస్యం అంటారు. కానీ సాధారణ రహస్యం కాదు, ఉత్తమం. అంటే భౌతిక జ్ఞానాంధకారంతో కప్పబడిన దైవికమైన జ్ఞానం. ఇది దివ్యమైనది. సాధారణ మనుషులు దీన్ని అర్థం చేసుకోలేరు. అందుకే వారు తమ మూర్ఖత్వంతో ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తూనే ఉంటారు, చేశారు, చేయబోతారు కూడా. మనకు ఊహాగానాలు చేస్తారు. పెద్ద పెద్ద పండితులైనా అర్థం చేసుకోలేరు. నేను మొన్న భాగవతం చోట ఇంతే భాగవతం క్లాసు అవకాశం దొరికింది ఇస్తూ ఉంటే మనకి అక్కడ భాగవతం గురించి నార్మల్గా మనకి ప్రభుపాదుల వారు ఒక చోట ఏం చెప్తారంటే, ఒక్కొక్క ఈ భగవద్గీత శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. అదే భాగవతం మొత్తాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా 1500 సంవత్సరాలు పడుతుంది. అది అంత సులభతరమైనది కాదు. మనం ఎప్పుడైతే భక్తుడి సాంగత్యంలో, ఎవరైతే కృష్ణుని యొక్క పరమ భక్తుడి ఆధ్వర్యంలో దీన్ని శిక్షణ తీసుకుంటామో, దాన్ని మనకి అర్థం అవ్వకపోయినా కానీ వారు మనకి చాలా నిశ్చితంగా విడమరిచి అన్నిటిని కూడా అర్థమయ్యే విధంగా యొక్క అవకాశం దొరుకుతుంది మనకి. అందుకోసమని ఏం చేద్దాం, సాధారణ మనుషులు దీన్ని అర్థం చేసుకోలేరు. అందుకే వారు తమ మూర్ఖత్వంతో ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద పండితులైనా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు భక్తులు కారు. ఇది భక్తుల కొరకు ఉద్దేశించబడింది మాత్రమే. భగవద్గీత అంతా భగవంతుడు మరియు ఆయన భక్తుడి మధ్య సంభాషణ. ఉదాహరణకు మార్కెట్లో ఇద్దరు వ్యాపారులు మాట్లాడుతున్నారు అనుకోండి, ఊహించండి. వారు వ్యాపారం గురించే మాట్లాడుతున్నారని సహజంగా అర్థమవుతుంది. వారు భగవద్గీత గురించి చర్చించరు. అదే భగవద్గీత వ్యాపారులు అరే ఒక వస్త్ర వ్యాపారాలు చూసుకుంటే, లేదంటే సువర్ణ వ్యాపారాలను చూసుకున్నా కానీ, ఇంకా మన పత్తి కానీ, ఇంకా ఈ వడ్లు, ఇవన్నీ ఈ వ్యాపారాలు ఉంటాయి. అన్నీ చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, పెద్ద పెద్దగా ఇక అంతా నాకే తెలుసు, నేనే చేస్తున్నాను అని చెప్పేసి. అయితే నీ రేట్ ఎంత, నా రేటు ఇది అంటే వారు భాగవతం గురించి మాట్లాడటం లేదు, భగవంతుని యొక్క భక్తి గురించి మాట్లాడటం లేదు. అయ్యో ఈ రేట్ ఇంత పెరిగిందే, ఆ రేట్ ఇంత పెరిగిందే, నేను ఇంత స్టాక్ చేశాను, అయిపోయింది. ఎంత లౌకికమైనది ఏంటండి, భౌతిక జగత్తు గురించి మాట్లాడుతున్నారు. అయితే మనకి కృష్ణుడు మరియు ఆయన భక్తుని మధ్య సంభాషణ జరిగితే అది మొత్తం భక్తి విషయమే. వారికి వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు అర్థం తీసుకోవడం తప్పుడు. జ్ఞాన మార్గులు తత్వచింతనతో వివరణ ఇవ్వవచ్చు, కానీ మనం ఆసక్తి చూపాలి. ఆసక్తి అదే జ్ఞాని చ భరత రషభ. మనకి చూడు, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురు భక్తులు కావచ్చు, కానీ వారి పూర్వ జీవితం పుణ్యమయంగా ఉండాలి. పాప జీవితం గడిపిన వారు భగవంతుని గురించి తెలుసుకోలేరు. మనం పలుమార్లు చెప్పినట్లు ఇంతకుముందు కూడా, ఏషాం అంతగత పాపం జనానాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అంటే పాపులు అర్థం చేసుకోలేరు. వారు కృష్ణుడు భగవాన్ అయితే నేను భగవానే అని అనుకుంటారు. అందుకోసమే ఆయన ఒక సాధారణ మనిషే, కొంచెం శక్తివంతుడు, చారిత్రకంగా ప్రసిద్ధుడు అంటే నేను మనిషినే, అంతే కదా, కాబట్టి నేను దేవుడే అని తప్పుడు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇది భక్తులు మరియు పాపుల తర్కం. అంటే అభక్తుల యొక్క పాపులు చేసేటువంటి యొక్క తర్కం అన్నమాట. వారికి ఉన్నటువంటి అవగాహన రాహిత్యం ద్వారా ఇది సాధ్యమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా, నేను భగవంతుణ్ణి, అయ్యో నేను భగవంతుని మనిషి, నేను మనిషినే కదా అని చెప్పేసి, నేనే దేవుడు అంటే అని ఎవరు ప్రకటిస్తారో వారు గొప్ప పాపి అని మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే మహాపాపులు అని తెలుస్తుంది. ఎవరైతే నేనే భగవంతుడు చెప్తారు. ఏ పుణ్యాత్ముడు నేనే దేవుడు అని చెప్పడు. అర్థమైంది. మనం ఒక సాధారణ మనుషులం, దేవుని స్థానం ఎలా స్వీకరించగలం, అంతే కదా అని మనం భావించగలగాలి.
అటువంటి తప్పుడు వ్యక్తులు మూర్ఖులు మధ్య ప్రసిద్ధి పొందుతారు. ఎవడైతే నేను భగవంతుని దేవుణ్ణి అని అంటారో. అయితే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు శ్వవిత్ వరాహ ఉష్ట్రకరై అంటే ఉష్ట్రాకరహై సంస్తుతః పురుషః పశుః. ఈ లోకంలో ఎంతమంది గొప్పవారిగా పేరొందిన వారు ఉన్నారు. సాధారణ ప్రజలు వారిని ఎంతో ప్రశంసిస్తారు. కానీ భాగవతం ఏం చెప్తుంది? ఎవరు భక్తుడు కాని వాడో, ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించని వాడో అతను మూర్ఖుల దృష్టిలో గొప్పవాడైనా వాస్తవానికి అతడు జంతువే, పశువు అని చెప్తున్నారు. శ్వవిద్వరాహ ఉష్ట్రకరై కరై కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు వంటి జంతువులచే ప్రశంసించబడే మనిషి కూడా జంతువే. ఇంత గొప్ప మనిషిని మనం జంతువు అంటారంటే అయ్యో నీకు నచ్చదు, ఏంటివే నువ్వు నువ్వు ఏం వైష్ణవుడే అట్లా మాట్లాడుతాను, ఆయన ఎంత గొప్ప చేశాడు అని చెప్పేసి. పేరు గొప్ప ఊరు దిబ్బ అనొచ్చు కదా. అయితే మన పని చాలా కృతజ్ఞమైనది. ఎవడు కృష్ణుడు భక్తుడు కానివాడో అతన్ని మనం సాధారణంగా మూర్ఖుడని అంటాం. ఇది చాలా కఠినమైన పదం, కానీ చెప్పక తప్పదు. ఎవడు కృష్ణుడు భక్తుడు కాదో అతడు మూర్ఖుడే. అతడు మన శత్రువు కాదు, అయినా కానీ మూర్ఖుడే. అయినప్పటికీ కృష్ణుడు చెప్పిన మాటలు మనం పునరుక్తి చేయాలి. మనం ఒకటే ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు అదే, అట్లని మూర్ఖంగా కూడా బిహేవ్ చేయొద్దు. అందరినీ ప్రేలాపనతో తిట్టద్దు. ఎందుకంటే తిడితే వెళ్ళేసి కొట్టేస్తారు, మీద పడేసి లంపకాయలు వాళ్ళు కొడతారు. అట్లా నిజంగా మన కృష్ణ చేతనలో ఉన్నామంటే మన పని కృష్ణుడు చెప్పిన దాన్ని యథాతథంగా పునరావృతం చేయడమే. అంతే. కృష్ణుని ప్రతినిధి మరియు ప్రతినిధి కానివాడి మధ్య తేడా ఏమిటి? కృష్ణుని ప్రతినిధి కృష్ణుడు చెప్పిన దానినే పునరుక్తి చేస్తాడు, అంతే. అందుకు పెద్ద అర్హతలు అవసరం లేదు. దృఢ విశ్వాసంతో ఆయన మాటలు మనం చెప్పాలి. మళ్ళీ కృష్ణుడు చెప్పినట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను కృష్ణుడికి శరణాగతి పొందితే నా సమస్త కార్యం సఫలమవుతుంది అని ఎవడు అంగీకరిస్తాడో అతడే కృష్ణుడి ప్రతినిధి. అత్యంత విద్యావంతుడు కావలసిన అవసరం లేదు. కృష్ణుడు చెప్పిన మాటలను సరళంగా అంగీకరించాలి. అర్జునుడు చెప్పినట్లుగా సర్వమేతద్భృతం మన్యే యద్వదసి కేశవా, నీవు చెప్పిన ప్రతిదానిని యథాతథంగా అంగీకరిస్తున్నాను. ఇదే భక్తుని యొక్క లక్షణం. అందుకే అర్జునుడిని భక్తోసి అని చెప్పారు. మనం ఇందా చెప్పుకున్నాం, భక్తోసి అంటే 4వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి గుర్తుంది కదా. భక్తోసి అది అని సంబోధించారు. భక్తుని పని అదే. కృష్ణుడు నాతో సమానమైన సాధారణ మనిషి అని ఎందుకు అనుకోవాలి? అనుకోడు. ఇదే భక్తుడు మరియు అభక్తుడు మధ్య తేడా. భక్తుడు తెలుసుకుంటాడు, నేను కృష్ణుని చిన్న స్ఫురణ మాత్రమే. కృష్ణుడు పరమశక్తిమంతుడు, నేను వ్యక్తి. కృష్ణుడు కూడా వ్యక్తి, కానీ ఆయన శక్తి ముందు నేను అతి స్వల్పుడును. ఇదే కృష్ణుని గురించి నిజమైన అవగాహన. మనకి కష్టం ఏం లేదండి, మనం నిజాయితీగా ఉండాలి. పాపి కాకూడదు. పాపి అయితే ఆయన్ని అర్థం చేసుకోలేం మనం. పాపి ఇలా అంటాడు, కృష్ణుడు మనిషి, నేను మనిషి. ఇందాక కూడా అదే చెప్తున్నాను. అయితే నేను దేవుడే కదా, నువ్వు దేవుడివే, అందరూ దేవుళ్ళే. వివేకానందుడు చెప్పినట్లు దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నారు? వీధుల్లో తిరుగుతున్న ఎన్నో దేవుళ్ళను చూడలేరా? ఇదే అతని దేవుని అవగాహన. అందరూ అంటారు కదా, అయ్యో వివేకానందుడు గొప్పవాడు. ప్రభుపాదులు చెప్తారు, రాస్కెల్ అంటారు, అనకూడదులే కానీ. ఎందుకంటే కొంతమంది అన్ని ఇంకా గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. ఇదే అతని దేవుని అవగాహన, మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ అతను గొప్పవాడిగా ప్రసిద్ధి పొందాడు, అతను అందరినీ దేవుడిగా చూస్తున్నాడు అని. ఈ మూర్ఖత్వం, ఈ అవివేకం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. దేవుడు అంటే ఏమిటి? ఆయన శక్తి ఏమిటి? దేవుని స్వరూపం ఏమిటి? ఇవి తెలియకుండానే ఎవరో ఒక మోసగాడిని దేవుడిగా అంగీకరిస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా వచ్చి నేనే దేవుడు అని ప్రకటిస్తే అది చాలా చవకబారు విషయం అయిపోయిందనమాట.
కానీ వారు ఆలోచించరు. నేను దేవుడునని అంటున్నాను, నా వద్ద ఏమి శక్తి ఉంది? ఇదే రహస్యం. భక్తుడిగా కాకుండా దేవుని రహస్యాన్ని గ్రహించడం అసాధ్యం. కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, భక్త్యా మాం అభిజానాతి యావన్ యశాస్మి తత్వతః. కేవలం భక్తి ద్వారానే ఆయన్ను తత్వస్వరూపంగా తెలుసుకోవచ్చు. ఆయన అత్యున్నత ధ్యానం ద్వారా లేదా యోగ సాధన ద్వారా లేదా మహాకర్మ చర్యల ద్వారా నన్ను తెలుసుకోవచ్చని ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి కర్మలు, జ్ఞానులు అంటే కర్మీలు ఉంటారు కదా, జ్ఞానులు, యోగులు, వారు కృష్ణుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. వారు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కర్మీలు 3వ శ్రేణి మూర్ఖులు, జ్ఞానం 2వ శ్రేణి మూర్ఖులు, యోగులు 1వ శ్రేణి మూర్ఖులు. అంతే అర్థం చేసుకోవాలి. కర్ములు 3వ శ్రేణి మూర్ఖులు, జ్ఞానులు 2వ శ్రేణి మూర్ఖులు, మరి యోగులు 1వ శ్రేణి మూర్ఖులు. మూర్ఖులు మూర్ఖులే, కాకపోతే చిన్న పెద్ద తేడా కొద్ది కొద్ది. అంటే ఒక ఆయనకు కొద్ది గొప్ప ఎట్లా అంటది, ఇప్పుడు 1వ శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణి ఉత్తీర్ణులు అవుతారు కదా పరీక్షలు, అట్లా అన్నమాట. మనం అర్థం చేసుకుంటే ఈ అని చెప్పుకునే యోగులు 1వ శ్రేణి మూర్ఖులు. ఎందుకంటే వారు కృష్ణుని అర్థం చేసుకోలేరు. జ్ఞానులు కూడా 2వ శ్రేణి మూర్ఖులే. పెద్ద పండితుడైన డాక్టర్ రాధాకృష్ణ గారు భగవద్గీత అర్థాన్ని ఎలా వక్రీకరిస్తారు మన ప్రపాదలు కూడా చెప్తారు. కృష్ణుడు స్పష్టంగా మనమనా భావ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. ఎల్లప్పుడూ నన్ను చింతించుచు నా భక్తుడవు, నన్ను ఆరాధించు, నాకే నమస్కరించు. ఇదే కృష్ణ చేతన. మన్మన అంటే ఎల్లప్పుడూ నన్ను, కృష్ణుని గురించి ఆలోచించు అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ వారు దాన్ని వక్రీకరించి, కృష్ణుడు ఆయన గురించి ఆలోచించమని అన్నాడు, మీరు కూడా నా గురించి ఆలోచించండి అని చెప్పవచ్చని అర్థం చేసుకుంటారు. ఈ విధంగా అర్థాన్ని మార్చేస్తుంటారు. కృష్ణుడు స్పష్టంగా మన్మన భవ మద్భక్త ఎందుకు చెప్తున్నాడు? ఇది వ్యక్తిగత కృష్ణుని ఉద్దేశించినది కాదు అని అంటారు ఎవరు? రాధాకృష్ణ. చూడండి, ఇంత పెద్ద తత్వవేత్త డాక్టర్ అయిన కృష్ణుని అర్థం చేసుకోలేకపోతున్నారు. కృష్ణుడు నేరుగా చెప్పిన మాటను వేరే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఇక్కడ రిషికేశ అనే పదం మనం మాట్లాడుకున్నాం కూడా. ప్రపదలో అదే చాలా భలే చెప్తారు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఋషికేశం తదా వాక్యమిదామహ మహీపతే. మహీపతే అంటే ఓ రాజా. సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అతడు రాజు కాబట్టి మహీపతే అని సంబోధించడం జరిగింది. కపిధ్వజ అనే పదము ముఖ్యమైనది. ఇది అర్జును సూచిస్తుంది. నేటి దేశాలకు వేరువేరు జెండాలు ఉన్నట్లే అర్జునికి తన రథంపై ఒక పతాకం ఉండేది. ధ్వజ అంటే జెండా, తెలుసు కదా మనకి. అతని రథంపై ఉన్న ఆ జెండాపై హనుమంతుడు వజ్రాంగజీ చిత్రించబడ్డాడు. శ్రీరామచంద్రుని కోసం యుద్ధం చేసిన మహావీరుడు, భక్తుడు, మహాబలుడు, అనిర్వచ సాధకుడు అర్జునుడు కృష్ణుని కోసం యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అతను వజ్రాంగజీ అనే మార్గాన్ని అనుసరిస్తున్నాడు. వైష్ణవత్వం అంటే ఏంటండి? మహాజనో ఏన గత స పంథ అంటే మహాజనులు నడిచిన మార్గాన్ని అనుసరించాలి. వైష్ణవుడు తన పూర్వ ఆచారాన్ని అనుసరిస్తాడు. మేము కొత్త సిద్ధాంతాలు తయారు చేయము, అలాంటి మూర్ఖత్వం చేయము, పూర్వాచారులు ప్రవర్తనను ఆచరణను అంగీకరిస్తాము అంటే కష్టమేమీ లేదు. అర్జునుడు కృష్ణుని కోసం యుద్ధం చేస్తున్నాడు. అతను పూర్వ యోధ ఆచార్యుడైన హనుమంతుని అనుసరిస్తున్నాడు. అందుకే తన జెండాపై హనుమంతుడి చిహ్నం ఉంచాడు. హనుమంతుడా వజ్రాంగజీ, నేను కూడా ప్రభువైన కృష్ణుని కోసం యుద్ధం చేయడానికి వచ్చాను అని చెప్పటం జరిగింది. మనం కూడా ప్రభు కోసం యుద్ధం చేశారు, అంతే కదా. దయచేసి నాకు సహాయం చేయండి ప్రచారం, దానికి అడుగుతూ ఉన్నాం ఎన్నోసార్లు. గురుమాజ్ కూడా అడుగుతున్నారు. ఇదే వైష్ణవ భావన. వైష్ణవుని ప్రతి కార్యంలో పూర్వాచారాలను ప్రార్థించాలి. దయచేసి నాకు సహాయం చేయండి.
ప్రపాదుల వారు అదే కోరుకున్నారు. గురుమాజు ఈ రోజు వరకు కూడా ప్రపాదుల వారు కోరుతారు. వైష్ణవుడు ఎల్లప్పుడూ తనను అసహాయుడిగా భావిస్తాడు. పూర్వాచారులు సహాయాన్ని యాచిస్తాడు. మనకి చైతన్య చరితామృతంలో అదే చెప్తుంది. శ్రీ రూప రఘునాథ పదే అరాశా చైతన్య చరితామృత కహే కృష్ణదాస్. ప్రతి పంక్తిలోనూ రూప రఘునాథుల వంటి పూర్వ ఆచార్యులు స్మరిస్తున్నారు. నేను గోస్వాములకు శరణాగతుడిని, వారు నాకు ఎలా రాయాలో సహాయం చేస్తారు, స్వయంగా మనం చేయలేం. ఇదే వైష్ణవ విధానం. భక్తివినోద్ ఠాకూర్ ఏం చెప్తారు? వైష్ణవ ఠాకూరా తొమర కుక్కుర అంటే ఇక్కడ శునకం. బలియా చన్హా మోరే, ఓ వైష్ణవ ఠాకూరా నన్ను మీ కుక్కగా అంగీకరించండి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. కుక్క యజమాని ఆజ్ఞను అనుసరించి తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది. కుక్కలో కూడా మంచి లక్షణం ఉంటుంది, చెడు లక్షణం ఉంటుంది. చెప్తాను అది కూడా. కుక్కలో ఉన్న మంచి లక్షణం ఏంటిది? ఎంత బలమైనదైనా యజమాని కోసం ప్రాణం ఇస్తుంది, అంతటి విశ్వాసం. అలాగే వైష్ణవుడు కూడా తన ఆచారం పట్ల సంపూర్ణ విశ్వాసంతో శరణాగతితో ఉంటాడు. అయితే భక్తి వినోద్ ఠాకూర్ ఇలా ప్రార్థిస్తూ ఉంటారు. వైష్ణవ్ ఠాకూర్ తొమార్ కుక్కూర్ బలియా జనహ మోరే, వైష్ణవ్ ఠాకూర్ దయచేసి నన్ను మీ కుక్కగా అంగీకరించండి. ఆయన భావం ఏమిటంటే, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించడానికే ప్రయత్నిస్తాను. ఒక కుక్క యజమాని ఇంటి వద్ద కాపలా కాస్తుందిలా, ఎవరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు నాకు కొంచెం ప్రసాదం ఇస్తే చాలు, దానితో నేను సంతోషంగా ఉంటానని చెప్తాను. అయితే కుక్క యొక్క లక్షణం ఏమిటి? యజమాని తింటున్నప్పుడు అది తానే వచ్చి తీసుకోదు. యజమాని ఇచ్చిన చిన్న ముక్కతోనే సంతృప్తి చెందుతుంది. అంతటి విశ్వాసం, అంతటి తృప్తి. ఇదే వైష్ణవ ధర్మం. పూర్వాచారం అనుసరించడం. మహాజనో ఈన గత సపంత, ధర్మ సత్యం గూఢంగా నిహితమై ఉంటుంది. మహాజనులు నడిచిన మార్గమే నిజమైన మార్గం. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న. మనకి మహాభారతంలో ఏం చెప్తున్నారండి? మనం ఎంత గొప్ప తర్క శాస్త్రజ్ఞ అయినా తర్కంతో పరమార్థాన్ని తెలుసుకోలేము. కృష్ణుడు ఎందుకు దేవుడు, నేను దేవుడినే కదా అని వాదించవచ్చు. తర్కంతో ఒక అమాయక భక్తుడిని ఓడించవచ్చు. కానీ శాస్త్రం చెబుతోంది తర్కంతో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందలేము. అది అర్థం చేసుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ముందుగా పూర్తిగా శరణాగతి చెందాల, తర్వాత పరిప్రశ్నేన సేవయ, వినయంతో ప్రశ్నించాలి, సేవ చేయాలి. 3 విషయాలు. శరణాగతి, 1 శరణాగతి, 2 వినయపూర్వక ప్రశ్న, 3వది సేవ. శరణాగతి లేకుండా వైష్ణవుని దగ్గర ప్రశ్నించే హక్కు లేదు. మీరు నాకు దేవుని చూపగలరా? ఈ విధంగా అడగడం అహంకారం. నీకే అర్హత? ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుని చూపి నాకనంటే, అడగండి, నువ్వు దేవుడి మీద ఎంతవరకు నమ్మకం ఉంది? దేవుణ్ణి శరణు వేడుకున్నావా? దేవుడికి సాక్షాత్ నిన్ను సమర్పించుకున్నావా అని చెప్పేసి, అప్పుడు నీ అర్హత ఏంటి దేవుడి గురించి తెలుసుకోవాలంటే. అంతే కదా. ఇంకో మరో మూర్ఖుడు ఏం చెప్తాడు? అవును రా, నేను దేవుణ్ణి చూపిస్తాను, ఇదే జరుగుతుంది. ఒక మూర్ఖుడు అడుగుతాడు, దేవుణ్ణి చూపగల. ఇంకో మూర్ఖుడు చెప్తాను, నేను చూపిస్తాను, సాయంత్రం రా చూపిస్తాను. కొంత మాయ చేస్తాడు, అయ్యో నేను దేవుణ్ణి చూశానని నమ్మేస్తాడు. అంతే. కానీ అతని జీవితంలో మార్పు ఏముంటుంది? దేవుని చూశానంటే జీవితం మారాలి కదా. దేవుని చూడటం అంత చవకబారు విషయం కాదనమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే అది సులభం కాదు. భగవద్గీతలో చెప్పబడింది, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్యతతే ఇది సిద్ధయే. లక్షలాది మనుషుల్లో ఒకడు మాత్రమే జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు అని చెప్పటం జరుగుతుంది. ఎందుకు? ఎక్కువ మందికి సాధక జీవితం అంటే ఏమిటో తెలీదా? వారు పగలు రాత్రి కుక్కలు పందుల్లా కష్టపడటమే తెలుసు. వారి జీవిత లక్ష్యం ఏంటంటే
నా దేహం పునర్దేహం నా దేహం అనిర్వచన దేహం నా దేహం ఉత్తమమైన దేహం. ఎందుకు? ఇంద్రియ తృప్తి. ఎక్కడ లేదు, నేను చెప్తున్నాను ఇప్పుడు మీకోసం. నా దేహం అనే దాన్ని వదిలిపెట్టుకోవాలి, నాది అనేది. పందులను చూడండి, అవి పగలు రాత్రి మలం కోసం ఎగుతూ ఉంటాయి, అంతే కదా, అవి తింటూ ఉంటాయి. రసాయన పరంగా అది పోషకాహారం అని వైద్యులు చెప్తారు. ఉనికి ఆలుగడ్డలు వేస్తే ఏం చేస్తారు తెలుసా? మలాన్ని దానికి ఎరువుగా ఉపయోగిస్తారు. అదే ఇప్పుడు ప్రయోగశాలలో పరీక్షించే వారు కూడా రుచి చూసే లక్షణాలు నమోదు చేస్తాను. అర్థమైందా? రసాయన విశ్లేషణ అంటే లక్షణాలను తెలుసుకోవడం, మనం అర్థం చేసుకోవాలి. ఒక వైద్యుడు తన మలాన్ని ఏం చేస్తారు? పరీక్ష కోసం ఉంచినట్లు చూస్తాం. వారు పరీక్ష కోసం రుచి చూడాల్సి వస్తుంది, వాసన చూస్తారు పట్టుకొని దాన్ని. అయితే పొటాషియం సైనైన్ రుచి చూడరు. అది చూస్తే ఏమవుతుంది? వికెట్ డౌన్, చచ్చిపోతాడు. అలాగే పందుల జీవితం మలం తినడం, దానివల్ల బలంగా ఆడటం, వెంటనే అంటే బలంగా అవటం, వెంటనే మళ్ళీ ఏం చేస్తారు? ఇంద్రియ తృప్తి, లైంగిక ఆసక్తి. ఆ లైంగిక ఆసక్తిలో తల్లి, చెల్లె, కుమార్తె అనే తేడా ఉండదు పందులకి. ఎలాంటి వివేచన ఉండదు. ఇదే పంది నాగరికత. తినడం, ఇంద్రియాలను బలపరచడం, వాటిని ఆస్వాదించడం. మనుష్య జీవితం దీనికోసం కాదు కదా, మనకున్నది కదా ఆ బుద్ధి అనేది. ఆ బుద్ధిని ఏ విధంగా ఉపయోగించాలనేది మనం అర్థం చేసుకోవాలి. అదే ఈ మనుష్య జన్మ ఈ విధమైన ఇంద్రియాల సుఖ కోసం కాదని అర్థం చేసుకోవాలి మనం. అందుకే శాస్త్రం ఏం చెప్తుందండి? దేవచేతన కృష్ణ చేతన లేదా మనిషి కుక్కలు పందులు కన్నా మెరుగైన వాడు కాదు. ఇదే ప్రభా చెప్పదలుచుకుంది మనకి. బయట పరంగా మనం సమాజంలో ఉన్నందున కొంత గౌరవం ఇవ్వాల్సి రావచ్చు, కానీ మన హృదయంలో కృష్ణ చేతన లేని వ్యక్తికి నిజమైన గౌరవం ఇవ్వలేము. ఎందుకంటే కుక్కలకు పందులకు ఎవరు గౌరవం ఇస్తారండి? స్వవైద్వరాహ పుష్టకరై సంసుస్తతః పురుష పశు. ఇందా మాట్లాడుకున్నాం కదా, 2వ అధ్యాయంలో ఉంటుంది ఇది. రెండో స్కందంలో 3వ శ్లోకంలో 3వ అధ్యాయంలో ఉంటుంది, 19వ శ్లోకంలో ఇది. కుక్కలు పందులు వంటిలు గాడిదలచే ప్రశంసించబడే మనిషి జంతువే. జీవగోస్వామి ఈ శ్లోకంపై వ్యాఖ్యానిస్తే ఏం చెప్తారంటే, ఎవరైనా అముకుడు, ఈ డాక్టర్ గారు, ఈ పెద్ద మనిషి ఎంతో మందిని గౌరవిస్తున్నారు, మీరు అతన్ని మూర్ఖుడు అంటారు అని అడిగితే సమాధానం ఏంటండి? అతన్ని గౌరవించేవారు ఎవరు? కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు వంటి స్వభావం ఉన్నవారు కాబట్టి అతడు పెద్ద జంతువు. అడవిలో సింహాన్ని జంతువులు రాజంటారు. ఇతర జంతువులు దాన్ని గౌరవిస్తాయి, కానీ దానివల్ల దేనికి ఏ ఆధ్యాత్మిక విలువ వస్తుంది? అది జంతువే కదా. అలాగే రాజకీయ నాయకులు సింహాల్లో గొప్పవారిగా కనిపించవచ్చు, కానీ వారిని గౌరవించేవారు ఎవరు? ఇంద్రియాసక్తితో జీవించే జన సమూహం. కాబట్టి వారు పెద్ద జంతువులే, అంతే. నేను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రదేశంలో ఉన్నాను అన్నమాట. అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఒకరిని ఒకరు ఎంత గొప్పగా పొగుడుకుంటున్నారంటే, నాకు అక్కడ ఉన్నంతసేపు ఏమిరా నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, కానీ అవసరం, తప్పదు. ఎందుకంటే మనకి వారి సహాయ సహకారాలు కూడా అవసరం అవుతాయి ఒక్కోసారి. ఒకరినొకరు అస్సలు నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు తోపు, నువ్వు తోటకూర, తొక్క, అస్సలు ఎంత బాగా భగవంతుని కూడా ఆ విధంగా పొగడరు. నేను భగవద్గీత ఇద్దామని వెళ్తే నన్ను మధ్యలో గుంజేసి స్వామీజీ ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చొని ఇక్కడ మా మధ్యలో ఉండండి, ఫోటో దిగండి. నా ఫోటో తీసుకునేటప్పుడు నేను ముఖం ఇలా పెట్టేసి, ఇప్పుడు దాన్ని కూడా వారు ఏం చేస్తారు? ప్రచార మార్గాన్ని ఉపయోగించుకుంటారు. కుక్క స్వభావం అది. కుక్క యజమానికి అత్యంత విశ్వాసంతో ఉంటుంది. యజమాని కొంత ఆహారం ఇస్తాడనే కారణంతోనే కదా అతని కోసం ఎన్నో తప్పులు చేస్తుంది. మన ఇంటి ముందు ఎవరు నడిచినా లోపల నుండి మురుగుతుంది, అంతే కదా కుక్క, అంతే కదా అది. ఎందుకంటే
అది అరవపోయింది అనుకో అంటాం, అరే ఈ కుక్క దీని తస్సది ఫుల్ తిని నిద్రపోతుంది, గుర్రు పెడుతుంది, దీనికి ఈరోజు అన్నం వేయద్దురా అని చెప్పేసానంటే అప్పుడు అది చూసిద్ది, మూర్ఖుడా నీ అరుపు నాకు తిండి కోసమైనా అరవాల్సి వస్తుంది అని చెప్పేసి అదే అపరాధం చేస్తుంది. అదేం చేస్తుంది, అవసరం లేకపోయినా అరుస్తూ ఉంటుంది. ఆ పక్కన ఎవరు వెళ్ళినా కూడా వావ్ వావ్ అని చెప్పేసి అని అది అది యాక్చువల్గా అది అనుకుంటుంది మంచి, కానీ అది అపరాధం. అది ఒకవైపు విశ్వాసం, మరోవైపు అవసరం లేని దాడి. అదే మరొక లక్షణం, కుక్క ఎప్పుడు కూడా యజమాని కోసం వెతుకుతుంది. మంచి యజమాని దొరకకపోతే వీధి కుక్కలా తిరుగుతూ ఉంటుంది, బలహీనం అవుతుంది, ఆకలితో తిరుగుతుంది, కాబట్టి దానికి యజమాని అవసరం. ఇది శూద్ర స్వభావం వంటిది. శూద్రుడు యజమాని లేక జీవించలేడు. మనం కూడా అంతే, వెళ్ళి ఒక చోట వర్క్ చేస్తూ ఉంటాం. ఎందుకండి, అవసరం ఏముందండి, అవసరం ఏముంది, ఎంత చదువుకున్నా ఉద్యోగం లేకపోతే విలువ లేదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ అదే చెప్తారు, మగవాడి లక్షణం ఉద్యోగం చేయటం అని చెప్తారు. నాకైతే ఓకే, ఉద్యోగం చేయకపోయినా ఏదన్నా ఒకటి సంపాదించాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలియుగం అంతటి దీనస్థితికి వెళ్ళిపోవటం జరిగింది. ఇది శూద్ర స్వభావం. శూద్రుడు యజమాని లేక జీవించలేడు, అంతే కదా. కలో శూద్ర సంభవ, కలియుగంలో ఎక్కువ మంది శూద్ర స్వభావం గలవారు, వారు యజమాని లేక జీవించలేరు. కానీ వైదిక సంస్కృతంలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఇతరులు సేవలు స్వీకరించరు. ముఖ్యంగా బ్రాహ్మణుడు అంటే శాస్త్ర ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మణుడు ఆర్థికంగా కష్టంలో ఉన్న క్షత్రియ లేదా వైశ్య వృత్తి స్వీకరించవచ్చు. కానీ శూద్ర వృత్తి, వేతన సేవ స్వీకరించరాదు. ఇది కుక్క స్వభావం అని భావించబడింది. పూర్వం బ్రాహ్మణుడు ఎవరైనా వద్ద అంటే ఉద్యోగం స్వీకరిస్తే అంటే ఈ యొక్క బ్రాహ్మణ సమాజం నుండి బహిష్కరించేవారు. సనాతన గోస్వామి, రూప్ గోస్వామి వారు సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కానీ ముస్లిం ప్రభుత్వంలో మంత్రులుగా సేవ చేయటం స్వీకరించేందుకు బ్రాహ్మణ సమాజం వారిని బహిష్కరించింది. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అప్పట్లో బ్రాహ్మణ సమాజం ఎంత బలంగా ఉందో చూడండి. అలాగే మనకి ఇక్కడ కూడా బెంగాల్లో ఠాకూర్లు కూడా బ్రాహ్మణులే, కానీ వారు ప్రభుత్వ సేవలో చేరినందుకు బ్రాహ్మణ సమాజం నుండి వేరు చేయడం జరిగింది. ఇది వైదిక సూత్రాలు. అలాగే క్షత్రియుడు కూడా తన క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టడు. అర్జునుడు మరియు పాండవుల యుద్ధం ఎందుకు జరిగిందండి? వారు రాజ్యాన్ని హరిచేశారు. వారు దుర్యోధను వేడుకున్నారు, నీవు మా సోదరుడు, మా రాజ్యాన్ని తీసుకున్నావు, మేము క్షత్రియులం, బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ కావము, మాకు 5గురికి 5 గ్రామాలు ఇస్తే సరిపోతుంది, యుద్ధం అవసరం లేదని చెప్తారు. దుర్యోధనుడు అన్నాడు, సూది పొడిచే స్థలం అంత భూమి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ దమ్ము అంటే నీకు దిక్కున కాడ చెప్పుకోపో అని చెప్తాడు. సరే బాబు అని యుద్ధం. వాళ్ళకు దిక్కు ఎవరో తెలుసు కదండి, కృష్ణుడు. అందువల్ల ఈ యుద్ధం స్టార్ట్ అయింది. అర్జునుడు కృష్ణుడిపై ఆధారపడటం, అందుకే అతడు విజయవంతుడు అవుతాడు. కృష్ణుడి క్షత్రియుడిగా తన ధర్మాన్ని ఆచరించాడు. క్షత్రియుడు బ్రాహ్మణుల భిక్ష అడిగేవాడు వాడిగా మారకూడదు. అలాగే బ్రాహ్మణుడు వైశ్యుడు వృత్తి చేయకూడదు. ఇదే నిజమైన వర్ణ వ్యవస్థ. మీరు చెప్పులు కుట్టే పని చేస్తూ నేను బ్రాహ్మణుని అని చెప్పలేరు, ఇది అనుమతించబడదు. నాకు ఒక డౌట్ ఉండేదండి. ఎనీవే, వాళ్ళు ఇప్పుడు చాలామంది బంగారపు షాపులు ఎన్ని పెడతారు. యాక్చువల్గా బంగారం దుకాణం అవన్నీ కంసాలి వాళ్ళు చేస్తారు కదా, దానికి చేసే స్వర్ణకారులు వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని పెట్టుకొని చేపిస్తూ బిజినెస్ చేయటం వేరు. అంతేలేండి. అంటే అంత వర్ణ వ్యవస్థ చిన్నాభిన్నం, విచ్ఛిన్నం అయిపోయింది. అది మనం ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇది కలియుగం ఏ విధంగా మనం ఊహించని విధంగా అస్తవ్యస్తం అయిపోయింది. పూర్వం చూసుకుంటే రాజ్యంలో ప్రతి వ్యక్తి తన వృత్తి తగిన విధంగా జీవిస్తున్నాడా లేదని పరిశీలించే
బ్రాహ్మణుడు బ్రాహ్మణులా ప్రవర్తిస్తున్నాడా, క్షత్రుడు క్షత్రువులా ఉన్నాడా, వైశ్యుడు వైశ్యులా ఉన్నాడా అని రాసి చూస్తూ ఉండేవారు. ఎవరు తమ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారికి తగిన స్థానం ఇవ్వబడింది. ఎక్స్క్యూజ్ ప్రతి ఒక్కరూ తమ యొక్క స్వధర్మంలోనే ఉండాలి. ఇదే రాజధర్మం. ఇప్పటి స్థితి వేరు కదా. బ్రాహ్మణుడు శూద్రుడిలా వేతన సేవ చేస్తూ కూడా నేను బ్రాహ్మణ్ణి అంటూ ఉన్నాడు. ఇది అసురిక వర్ణాశ్రమం. వర్ణాశ్రమ వ్యవస్థ చాలా శ్రేష్టమైనదండి. కానీ ఈ కలియుగంలో సంపూర్ణ వర్ణాశ్రమాన్ని అమలు చేయడం కష్టం. చైతన్య మహాప్రభు మరియు రామానందరాయలు మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే, జీవితాన్ని ఎలా సార్థకం అవుతుందో చర్చ జరిగింది. అప్పుడు రామానందరాయ్ మొదట విష్ణు పురాణం నుండి ఒక శ్లోకాన్ని వివరిస్తారు చైతన్య మహాప్రభు గారు. ఏం చెప్తారంటే, వర్ణాశ్రమాచరవత పురుషేణ పరం పుమాన్ విష్ణురారాధ్యతే పుంసాం నాణ్యతత్ దోష కారణం. అంటే మనుష్య సమాజం వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తే వారు విష్ణువుని ఆరాధిస్తున్నట్టే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అలాగే బ్రహ్మచారి గృహస్థ వనప్రస్థ సన్యాసి ఈ విభజనలే వైదిక సంస్కృతి. ఈ వ్యవస్థే లేకుంటే నాగరికత లేదు. అది జంతు జీవితం మాత్రమే. మనుష్య జీవితం మొత్తం విష్ణు ఆరాధన కోసం. కానీ ప్రస్తుత నాగరికతకి అది తెలియదు. నతే విధు స్వార్థకతిం హి విష్ణుం. ఎక్కడ చెప్తున్నారు? భాగవతంలో. వారికి జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు. జీవిత లక్ష్యం విష్ణువుకు దాసుడవడం, వైష్ణవుడు అవడం. అందుకే ఋషికేశ్ అనే పదం ఉపయోగించడం జరిగింది ఈ శ్లోకంలో కూడా. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతే. భగవంతుడు ప్రతి హృదయంలో నివసిస్తాడు. అర్జునుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. అందుకే ఋషికేశుని అడిగాడు, ఆయనే నన్ను మార్గనిర్దేశం చేస్తాడు. ఓ టైం చాలా అయిపోయింది, నేను చూసుకోవాలా. సర్వస్య చాహ హృది సన్నివిష్ట. నేను ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నాను. నన్ను నుంచే స్మృతి జ్ఞానం మరపు వస్తాయి. అందుకే ఇక్కడ ఋషికేశ అనే పదం ఉపయోగించడం జరిగింది. అయిపోయింది రండి. మన ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలు ఇది శ్లోకం అయిపోతుంది. అయితే ఋషికేశ సేవనం భక్తి ఉచ్యతే. అంటే ఇంద్రియాలతో ఋషికేశుని సేవించడం అదే భక్తి. మనకు చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని కృష్ణుని సేవలో నిమగ్నం చేస్తే మనం భక్తులు అవుతాం. అదే జీవిత సార్థకం అవుతుంది. దేవాలయంలో కృష్ణుని సుందరంగా అలంకరించిన రూపాన్ని దర్శించడం అది భక్తి. కృష్ణుని కోసం భోజనం సిద్ధం చేయడం అది భక్తి. కృష్ణుని నామాన్ని జపించడం అది భక్తి. పూలను సేకరించడం, దేవాలయాన్ని శుభ్రం చేయడం ఇవన్నీ భక్తే. విద్యావంతుడు అవ్వాల్సిన అవసరం లేదండి. ధనవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు. గొప్ప తత్వవేత్త అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న ఇంద్రియాలను కృష్ణ సేవలో ఉపయోగించాలి. అదే మన జీవితం పరిపూర్ణమవుతుంది. ఏం చేయాలి? మనకున్న ఇంద్రియాలను కృష్ణ సేవలో ఉపయోగించాలి. అందుకోసం మనం ఏం చెప్తాం? కురుక్షేత్రంలో మనం విల్లు ఎత్తుకోవచ్చు, కానీ కృష్ణుని మార్గదర్శకత్వం లేకపోతే మనం కూడా అర్జునుడిలా గందరగోళానికి లోనవుతాము. కాబట్టి కృష్ణుని రథసారథిగా స్వీకరించి గీతను మన జీవిత బాణంగా మార్చుకున్నామని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. జై శ్రీమద్ భగవద్గీతకు. నాకు తెలిసి మనం అర్థం చేసుకొని ఉండొచ్చు. ఇంకో 10 మందికి చెప్పాలి దీన్ని. ఈరోజు మనకి చాలా గొప్ప రోజు, విజయ ఏకాదశి. యథావిధిగా ఏం చెప్తుంటాడు? యుధిష్ఠిర మహారాజులా వేడుకుంటాడు, హో కృష్ణ వసుదేవ నందన, నాపై కరుణ చూపి ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదులిచ్చాడు, ఓ యుధిష్ఠిర రాజర్షి, విజయ ఏకాదశి అని పిలువబడే ఈ గొప్ప ఉపవాస వ్రతం గురించి మీకు సంతోషంగా వివరిస్తాను. దీన్ని ఆచరించిన వారు ఈ జన్మలోను మరో జన్మలోను ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి దీని మహిమను వినేవారి పాపాలన్నీ నశిస్తాయి.
నారద బ్రహ్మ సంవాదం ఏం చెప్తుండే, ఒకసారి నారద ముని తన తండ్రి అయిన బ్రహ్మదేవుని విజయ ఏకాదశి గురించి అడిగారు అనమాట. దేవశ్రేష్ఠ విజయ ఏకాదశిని భక్తితో ఆచరించటం వల్ల కలిగే పుణ్యం ఏమిటో సెలవియండి అని చెప్తారు. బ్రహ్మదేవుడు ఇలా ప్రత్యుత్తరం ఇస్తాడు, ఏమని? వత్స అంటే పుత్ర, ఈ పురాతన ఉపవాస దినం అత్యంత పవిత్రమైనది మరియు సర్వపాపహారిని. నేటి వరకు నేను దీన్ని ఎవరికీ వెల్లడించలేదు, కానీ ఈ ఏకాదశి తన పేరుకు తగ్గట్లుగానే విజయాన్ని ప్రసాదిస్తుందని నేను నిస్సందేహంగా గ్రహించవచ్చు మనం. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? క్షమించండి. శ్రీరామచంద్రుని వృత్తాంతం చూసుకుంటే మనం చూడండి, శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళ వనవాసం వెళ్తారు సీతాదేవి మరియు లక్ష్మణుడితో. అయితే కలిసి పంచవటిలో నివసించేవారు. అక్కడ రావణుడు సీతమ్మను అపహరించగా రాముడు సామాన్య మానవుల దుఃఖంతో కలత చెందుతారు. ఇవన్నీ తెలుసు మనకి. సీతమ్మను వెతుకుతున్న క్రమంలో ఆయన మరణశయ్యపై ఉన్న జటాయువును కలిసి అనంతరం కబంధుడిని సంహరించాడు. జటాయువు వైకుంఠానికి వెళ్లే ముందు రావణుడు సీతను అపహరించిన విషయం రాముడికి తెలిపాడు అనమాట. తర్వాత రాముడు ఏం చేస్తాడు? వానరరాజు సుగ్రీవుడితో స్నేహం చేసి వానర మరియు భల్లూక సైన్యాన్ని సమీకరిస్తారు. హనుమంతుడిని ఆ లంకకు పంపి సీతమ్మ జాడ తెలుసుకుంటాడు. అనంతరం రాముడు ఏం చేస్తాడు? సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు సముద్రం అగాధంగా భయంకరమైన జలచరాలతో నిండి ఉండటం చూసి లక్ష్మణుడితో, మనకి 9వ అధ్యాయంలో, అదే 9వ స్కందంలో 10వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే రాములు వారు ఆ సముద్రం దగ్గరకు వెళ్తారో, యాక్చువల్గా సముద్రుడు రాడండి, బయటకు రాడు. అప్పుడు రాముల వారికి కోపం వస్తుంది. కళ్ళెర్ర చేస్తే సముద్రం అంతా అల్ల కొల్లోలం అయిపోతుంది. అందులో ఉన్న జలచరాలు, కుందేళ్ళు, తాబేళ్ళు, మొసళ్ళు మరియు తిమింగలాలు, ఇవన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. సముద్రం ఒక్కసారి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి చూసి, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, క్షమించండి నన్ను అని చెప్తాడు. అయితే సముద్రం అగాధంగా భయంకరమైన జలచరాలతో నిండి ఉండటం చూసి లక్ష్మణుడితో ఇలా అంటారనమాట, లక్ష్మణ, ఈ అపారమైన సముద్రాన్ని దాటడానికి మనకు ఏ పుణ్యం తోడ్పడుతుంది? దీన్ని దాటడానికి నాకు సులభమైన మార్గం ఏదీ కనిపించటం లేదు. సాక్షాత్తు భగవంతుడు అలా చెప్తున్నాడు. అంటే మనిషి రూపంలో ఉన్నాడు రాముడు, కానీ ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. లక్ష్మణుడు ఇలా సమాధానం ఇస్తాడు, ప్రభు, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఒక దాల్భ్యముని ఆశ్రమం ఉంది. ఆయన ఎందరో బ్రహ్మల కాలాలను చూసి జ్ఞాని. ఆయన దర్శనం చేసుకొని మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో అడుగుదామని చెప్తే, ఒక దాల్భ్యముని ఉద్దేశం రామలక్ష్మణుడు ముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరిస్తారనమాట. శ్రీరాముడు సాక్షాత్ పరమాత్మని గ్రహించి, ముని రామ, నీవు నా ఆశ్రమానికి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు శ్రీరాముడు ఇలా అంటారు, మహర్షి, రావణుడిని జయించి లంకను చేరుకోవడానికి నేను నా సైన్యంతో సముద్ర తీరానికి వచ్చాను. ఈ సముద్రాన్ని దాటడానికి ఏదైనా మార్గం ఉంటే కృపతో వివరించండి అని చెప్తారు. తెలపండి. ముని వివరిస్తారు, ఓ రాజా, రావణుడిపై నీకు విజయాన్ని చేకూర్చే ఒక గొప్ప వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏకాదశి ఒక రోజు ముందు, అంటే దశమి నాడు, బంగారం, వెండి, రాగి లేదా మట్టితో ఒక కలశాన్ని తయారు చేసి దానిని పవిత్ర జలంతో నింపి మామిడి ఆకులతో అలంకరించి ఒక పవిత్ర వేదికపై సప్త ధాన్యాలను, అంటే బార్లీ, గోధుమలు, బియ్యం, మొక్కజొన్నలు, శనగలు, కుకాని అండ్ పప్పులు అయితే ఉంచి దానిపై ఈ కలశాలన్నీ ప్రతిష్ఠించు. ఏకాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి కలశానికి చందనం, పూలమాలలు సమర్పించు. కలశంపై ఉన్న మూతలో బార్లీ, దానిమ్మ మరియు కొబ్బరికాయను ఉంచి శ్రీ నారాయణుని బంగారు మూర్తిని ప్రతిష్ఠించి పూజించు. ఆ రాత్రంతా జాగరణ చేయు. ద్వాదశి నాడు ఉదయాన్నే ఆ కలశాన్ని నది లేదా చెరువు వద్దకు తీసుకెళ్ళి పూజించు. దాని మీద పండితుడికి దానంగా ఇవ్వు. నీవు మరియు నీ సేనాపతులు ఈ విజయ ఏకాదశిని ఆచరిస్తే నీకు తప్పక విజయం లభిస్తుందని చెప్తారనమాట.
ఎవరు చెప్తున్నారు? దాల్భ్యముని. యాక్చువల్గా ఈ దాల్భ్యముని గురించి ఎవరు చెప్తున్నారు? నారదుడికి బ్రహ్మ. అయితే శ్రీరామచంద్ర ముని చెప్పినట్లు ఆచరించి రావణుని సంహరించి విజయం సాధించడం జరుగుతుంది. ఎవరైతే ఈ విజయాన్ని ఏకాదశిని భక్తితో ఆచరిస్తారో వారు ఈ లోకంలో విజేతలుగా నిలుస్తారు మరియు మరణానంతరం వైకుంఠాన్ని చేరుకుంటారు. కృష్ణుడు ముగిస్తూ ఇలా చెప్తాడు, యుధిష్ఠిర, ఈ చరిత్రను ఎవరైతే చదువుతారో లేదా వింటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. స్కంద పురాణం ప్రకారం ఫాల్గుణ కృష్ణ ఏకాదశి లేదా విజయ ఏకాదశి మహిమ ఈ విధంగాని అర్థం చేసుకోవాలి మనం. సమాప్తం. ఓకే, ఎనీ డౌట్స్? 1 second, I'll unmute all. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే దండోత్ కృష్ణ ప్రణామ్. ప్రభుజీ దండోత్ ప్రణామ్ ఓం ప్రభు. ప్రమిళ హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభు. శ్రీదేవి హరే మాతాజీ, కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ అప్పన్న ప్రభుకి జై, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ఉమాపతి కృష్ణ ప్రభుకి జై, హరే నిర్మలా కృష్ణ మాతాజీ ప్రభుజీ की దండోత్ जय, ప్రణామ్. మాతాజీ की దండోత్ जय, ప్రణామ్. సత్యవతి మాతాజీ की जय, హరే కృష్ణ ప్రభుజీ గీతా కంఠమణి ప్రభుజీ మాతాజీ దండోత్ చాలా హరే రోజుల కృష్ణ తర్వాత ప్రభుజీ కనిపిస్తున్నారు. దండోత్ ప్రణామ్ ప్రభు. సర్వారాధ్య మాతాజీని రీసెంట్ కలిసాము. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు.